హాయ్ గైస్, ఇది నా ఫస్ట్ వీడియో. నేనైతే ఇప్పుడు బిఆర్ ఆడబోతున్నాను. నా పేరు వచ్చేసి అనుదీప్. ఇది నా ఫస్ట్ వీడియో. చూద్దాం ఇప్పుడు ఎలా ఆడతాం. నేనైతే క్లాక్ టవర్లో దిగుతున్నాను గైస్. ఇదే నా ఫస్ట్ వీడియో కాబట్టి సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. అట్లనే ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకోండి గైస్. నాకైతే బేసిస్ దొరికింది. బేసిస్ దొరికితే నేను ఇంకా ఏ గన్ పట్ట గైస్. ఎందుకంటే బేసిస్ చాలా బాగా పడుతుంది. అందుకే నాకు తెలిసి ఇలా ఎవడో దిగలేదు. ఇక్కడ ఎవరు దిగలేదు గైస్. మనం మంచిగా లూట్ చేసుకుని మనకైతే యూఎంపీ అయితే దొరికేసింది. కానీ యూఎంపీ అంత ఎక్కువ ఏం వాడగేసి నేను. ఇక్కడ లోపల ఎవరైనా ఉన్నారా? లేరు గైస్. లోపల ఎవడైతే లేడు. ఇంకా చూద్దాం. ఇంత పెద్ద క్లాక్ టవర్లో ఒక్కటి కూడా తీయలేదారా? అక్కడ బ్యాగ్ అయితే ఉంది. బ్యాగ్ అయితే తీసుకున్నాం పోయి. ఇక్కడ ఎవరు దిగలేదా? నాకే విచిత్రంగా ఉంది గైస్. ఇక్కడ ఎవడన్నా ఉన్నాడా? ఎవడు లేడు. మనం పైకి వెళ్ళి అయితే లోడ్ చేసుకున్నాం. టోకెన్స్ ముఖ్యం. వీలు మన పింగ్ అయ్యాడు. మన పింగ్ 999 గైస్. ఇంతలోపు ఎవడో, అరే ఇప్పుడే కదరా ఎవరు లేడు అన్న, ఇంతలోపు ఎవడో వచ్చాడు గైస్. కొడుతున్నాడు కూడా. జంప్ షాట్ ట్రై చేస్తున్నాడు గైస్, కానీ జంప్ షాట్ పడట్లేదు. వాడు బయటికి వెళ్తే వాడిని పుచ్చగా పలిగిపోతుంది, కానీ వాడు అసలేడే. ఓ శాంటినో వేసుకున్నట్టు వెళ్ళిపోయాడు గైస్. మీకు కనిపించదు నాకు తెలియదు, నాకైతే కనిపించింది. ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటాడు. ఇంట్లో ఉన్నాడు గైస్. మనకైతే కనెక్ట్ అయితే లేదు గైస్. హెడ్ అయితే కనెక్ట్ అవుతలేదు. మనం పర్మనెంట్ కవర్కి వచ్చేసాం. కీళ్ళు అయితే కొట్టేసాం గైస్, కానీ బాడీ షాట్ వచ్చేసింది గైస్. ఏం కాదు. ఇంకా ఎవడన్నా ఉన్నాడా ఇక్కడ? ఇంకెవరు లేడు గైస్. మళ్ళీ పోదాం. ఇప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళిపోదామా? మీడియా అయితే తీసుకున్నాం. మనమైతే ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోదాం. ఫ్యాక్టరీ అన్నా బీక్ అన్న ఎటన్నా వెళ్ళిపోదాం. ఇంత పెద్ద క్లాక్ టవర్లో ఒక్కడు కూడా దిగలే గైస్. ఫస్ట్ టైం. నాకే వెనకాల ఎవడో అది ఇస్తున్నాడు కానీ అంత గైస్. ముంగట ఎవడో రివైవ్ పాయింట్లో కూర్చున్నాడు. వాడిని కొట్టడానికి ట్రై చేద్దాం. వాడిని ఏం కనిపిస్తలేదు గైస్. ఒక లాంచర్ అయితే ఇసురుదాం. పడురా. స్కోప్ పెట్టి చూస్తే గ్లిచ్ అనుకుంటా గైస్, కనిపిస్తలేదు. డ్యామేజ్ అయితే పడ్డది గైస్. వాడు కార్ వేసుకొని అయితే వెళ్ళిపోతుండ. ఇంతలోపే మాయమండి. మనం అయితే వెళ్ళిపోదాం గైస్. ఇంకా ఏదైతే లైక్ చేయండి గైస్. ఇదే నా ఫస్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా కంటెంట్ ఉంది. ఇంకా చేస్తా కంటెంట్ చాలా మంచి దీనికంటే ఇంకా మంచి కంటెంట్ తెస్తా గైస్. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్, ఈ వీడియోకి లైక్ అయితే చేసి పెట్టుకోండి గైస్. ఇదే నా ఫస్ట్ వీడియోగా, అందుకే కొంచెం భయం వేస్తుంది. పీక్లో కూడా ఎవడో లేడు గైస్. ఇంతలోపు ఎవడో కనిపించాడు. ఇప్పుడు కనిపించాడు గైస్.
లెఫ్ట్ సైడ్ వెళ్ళాడు, కానీ వాడు మళ్ళీ ఎవర్రా వెనకాల నుంచి 0.01 సెకండ్ ఉంటే మనం అయిపోయేది కాసి. కానీ ఎట్లా గట్లా బతికేసాం. దారుణం కొట్టాడు వేసాడు. ఫస్ట్ వీడెట్టిపోయాడో చూసాం, లేకపోతే క్యాంపింగ్ వేసి నన్నే కొట్టేసేసుకుంది. ఇక్కడైతే వెళ్ళిపోయినట్టున్నాడు వేసాడు. వాడు లేడు గ్యాస్. వాడు వెళ్ళిపోయాడు గ్యాస్, కనిపిస్తారు. ఇక్కడ కూడా కొట్టాడుగా, వాడికి బాగా వాడు కూడా కనిపిస్తలేడు. బట్ వాడు కనిపిస్తాయి, ఎందుకంటే వాడు అంత డ్యామేజ్ కొట్టిండు కాబట్టి. ఇప్పుడే 20 పాయింట్లో కూర్చున్నాడు పోయి. మనమైతే అక్కడికి వెళ్ళిపోయాం. M10 ఉన్నాయి ఇక్కడ, M10 తీసుకున్నాం. షార్ట్ గన్ ఎక్కువ యూజ్ చేస్తా గాయస్ నేను. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. అక్కడైతే రివైవ్ ఆపేశాడు గైస్. ఎనిమిది ఉన్నారు కావచ్చు. ఇంతలోపే ఫైట్ అయితే జరిగింది. ఇక్కడ ఎవడో ఉన్నాడు, వీడు నన్ను చూడలేదు. వీడైతే కొట్టేద్దాం. వీనికి అంతా హిట్ కొట్టది. బయటికి రారా. అరే ఊకంగా పడిపోయింది మిస్టేక్లా. వీడైతే బయటికి అయితే రావట్లేదు గైస్. అక్కడ గుర్రం అవుతుంది, కానీ వీడైతే బయటికి వస్తాడు. వీడితో M10తో దించేద్దాం. వీడురా వీడు వేసేస్తాడు. అరే ఎంత కొట్టినా బాడీ షాటే పడుతుంది గైస్. ఇంకా ఇంప్రూవ్ చేసుకొని వస్తుంది గైస్, ఎందుకంటే ఇది మన ఫస్ట్ వీడియో కాబట్టి ఇంకా ఇంప్రూవ్ అనేది చేసుకుంటా. కానీ ఇక్కడ అయితే ఘోరం దించాడు వెనకాల నుంచి. వాడు వాని సంగతి ఏమైనా చూసినాం. కొట్టు వానికైతే బాగానే దిగింది గైస్. అందుకే నేను వెళ్ళిపోతాను రష్కి. దిప్ కథం అయిపోయింది గైస్. బాడీ షాట్ కింగ్ అంటారు బాబు. ఇంకా ఎవడన్నాడా? ముంగట వాడు ఉన్నాడు గైస్. వాడు కనిపిస్తలేడు గైస్. స్కానర్లో కనిపిస్తున్నాడు, కానీ ఇక్కడ బయట కనిపిస్తలేడు. ఎందుకంటే మన పక్కనే ఉన్నాడు, కానీ కాడు కనిపిస్తలేడు. కనిపించాడు గైస్, అక్కడ ఉన్నాడు. వాడు ఇప్పుడు వస్తాడు. ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తాడు. కొట్టేద్దాం. దించు గైస్. వాడు మ్యాక్టిన్ బట్టి దించుడు గైస్. అసలు ఫైర్ బటన్ నుంచి తీయలే. దించిండు వెళ్ళి. అందుకే చచ్చిపోయాం. ఏం కాదు, మనకు ఆటో రివైవ్ ఉన్నది కాబట్టి బతికేసాం మళ్ళీ. ఇప్పుడు వాన్ అయితే వెళ్ళి కొట్టేసాం. ఇప్పుడు హెడ్ షాట్కి ట్రై చేస్తాం గైస్. ఇక్కడ బుల్లెట్లు అయితే తీసుకున్నాం, ఎందుకంటే మనం VSS తీసుకుంటాం కాబట్టి మనకు బుల్లెట్ చాలా అవసరం. వాడైతే అక్కడ ఉన్న నా లోడ్ బాక్స్ దగ్గర వాన్ అయితే కొట్టేద్దాం గైస్. ఇప్పుడు వానికి హెడ్ షాట్ ట్రై చేద్దాం. వాడైతే అక్కడ లేడు, ముందుకు పోయి చూద్దాం. ఏడీడు వచ్చేస్తున్నాడు. ఈయన బుర్ర అయితే పలిగేసింది గైస్. పచ్చడి అయింది. లేకపోతే నన్నే కొడతాడా గైస్ వీడు. M10 అయితే తీసుకున్నాం. నా VSS ఎక్కడ ఉందో ఇప్పుడు VSS దగ్గర పోవాలి. వీడు ఎవడబ్బా రిక్వెస్ట్ పెట్టింది. VSS దగ్గర పోవాలి గైస్. VSS నా లూట్ బాక్స్ ఏది ముంగట ఉంటుంది కింద. నా లూట్ బాక్స్ ఏది కనిపించింది. మనం మెడికిట్ అయితే వేసుకోవాలి, లేకపోతే చచ్చిపోతాం. మెడికిట్ అయితే వేస్తున్నా, కానీ ముంగట ఎవడో కొడుతున్నాడు. నా పింగ్ సపోర్టే చేస్తలేదు. ఎవడో గుర్రం వేసుకుని పోతాడు. మిస్టేక్లో ప్యాన్ వచ్చింది చేతులకి. కానీ ఇక్కడ జోన్ వస్తుంది గ్యాస్. వాడు రివైవ్ ఇస్తున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? వాడు రివైవ్ అయితే ఆపేశాడు గ్యాస్. వెళ్ళిపోయాడు. మనం గుర్రం వేసుకొని వెళ్ళిపోదామంటే వాడిని కొట్టేదాకా నా మనసు అవుతలేదు గ్యాస్. ఇంకా గ్యాస్ మనమైతే గుర్రం వేసుకొని వెళ్ళిపోదాం. మొత్తానికి గుర్రం వేసుకొని అయితే వచ్చేసాం గ్యాస్. ఇప్పుడు బోయా అయితే మనమైతే ఇళ్ళకైతే వెళ్ళిపోయాం గైస్. ఇందులో సేఫ్ ఎక్కువ కాదు, వెనకాల నుంచి ముందరి నుంచి వస్తారు గైస్. అందుకే నా M10 దాంట్లో బుల్లెట్ లేవు.
ఉన్నామా, మన దగ్గర మార్కెట్ ఉంది. గుర్రం అయితే కాలేస్తాం, లేకపోతే మన ఎవడని చూసి ఇక్కడ ఉన్నాడని వచ్చేసి మనం చంపేస్తాడు గైస్. అందుకే ఎవడో వస్తున్నాడు, వానికైతే దింపేద్దాం. కానీ వాడైతే చావలేదు గైస్, లిట్టు ఒక్కటే బుల్లెట్ గైస్ దానికి. వెనకాల నుంచి కూడా చూసుకోవాలి ఎవడన్నా వస్తాడు, కానీ నేను ముందటే చూస్తున్నా. రైట్ సైడ్ కూడా ఫైట్ అవుతుంది గైస్, ఇద్దరు కొట్టుకుంటారు. నాకు ఫ్రీ కిల్ అందించారు. రాలే గైస్, వీడు లోపల నుంచి వస్తాడు. లేదు బయట నుంచి వస్తాడు, లోపల నుంచి వస్తాడు. వాడైతే బయటకి వస్తే అస్సలు బయటకి వస్తలేడు గైస్. వానికి దించేస్తాం, ఒక్కటే బుల్లెట్ వానికి. చాలా గైస్, మొత్తం 16 అయింది గైస్. ఇప్పుడైతే పోయి దించేస్తాం. ధడ్ 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 ఇది సీడు కావాలి, బుల్లెట్ తాగాలి అసలు. పోయి వాడిని దించేస్తాం, వీడిని పోయి దించేస్తాం. ఇటు నుంచి దునికి వస్తాడు నాకు తెలిసి. వచ్చేసాడు గైస్, వానికైతే దించేస్తాం. డబుల్ చిప్ అయితే చేసుకున్నాం. బుయా మందే గైస్ పక్క అనుకుంటున్నా. వీడిని ఎక్కువనే కొట్టేయాలి, కానీ వీడు రే కనెక్ట్ చేసాడు. రే కనెక్ట్ చేయాలి గైస్. వీని కోసం కాపు అయితే కాదు. ఇప్పుడు ఒక్కొక్కరిని కొడతా గైస్. కొడితే బుయ్యా మందే గైస్, పక్క బుయ్యా అయితే మందే గైస్, రాసి పెట్టింది. కానీ ఇక్కడ జోన్ వస్తుంది, బుయ్యా అయితే మందే గైస్. అక్కడ దూరం రాయి దగ్గర ఉన్నాడు. బుయ్యా అన్నా కదరా, మ్యాచ్ వెళ్ళిపోయింది. షట్. ఏంగా గైస్, ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.